ఇంకా చివరగా మనము డికాక్షన్తో మీకు సెమీ సాలిడ్ ప్రిపరేషన్ రావాలని చెప్పాను కదండి. సో ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. ఇది టీ డికాక్షన్ మరిగించుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా కలిపేస్తున్నాను అనమాట. ఇది మాత్రం మనం కలిపేటప్పుడు కొద్దిగా ప్రిపరేషన్ అనేది సెమీ సాలిడ్గా అంటే మనం అప్లికేషన్ చేసుకునేలాగా రావాలి. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ ప్రేమతో, మీ ఆదరాభిమానాలతో మంచిగా మీరు కూడా బాగుండాలి, మీ మొక్కలు పచ్చిగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మంచి హార్వెస్ట్లు తీసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు జ్యోతి గార్డెన్. నేను మీ జ్యోతి. ఈరోజు ఇప్పుడు రిపీటెడ్గా నేను వీడియో చేస్తూ ఉంటానండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది నాకు. కోయిల ఎంత చక్కగా కూస్తుందో, అసలు వర్షాలు పడేసరికి మొక్కలన్నిటికీ ప్రాణం వచ్చేసింది, చాలా ఆహ్లాదంగా తయారైపోయి సడన్ గ్రోత్ అనమాట. అసలు ఒక 2 రోజుల తర్వాత వచ్చి చూసేసరికి మంచి గ్రోత్, అసలు చిన్న చిన్న మొక్కలు కూడా పెద్దగా అయిపోయాయి, అంత చక్కగా ఉన్నాయి. మీ మొక్కలు ఎలా ఉన్నాయండి? బాగున్నాయా? మంచిగా పెరుగుతున్నాయా? ఒకసారి బాగా పెరిగితే కనుక ప్రూనింగ్ చేసేయండి, అంటే పైన కొమ్మలు కొంచెం కట్ చేస్తే కనుక పువ్వులు, కాయలు, పండ్లు అనేవి త్వరగా వస్తాయి అన్నమాట. అదర్వైజ్ మొక్క ఏం చేస్తుందంటే పెరగడం మీద, గ్రోత్ మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది కాబట్టి పెరుగుతూనే ఉంటుంది. మాకు ఇంకా కాయలు రాలేదు అంటే మనం పెట్టే ఫుడ్ అంతా మొక్క పెరగడానికే తీసుకుంటుంది, కాయలు పండ్లు రావడానికి సరిపోదు అనమాట. అందుకని మనము కుండీలో పెంచుకునే మొక్కలకి ఇలా చిన్న చిన్న టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. మీరు మా ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని ఎంకరేజ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మొక్కలంటే ఇష్టం ఉండని వాళ్ళు ఎవరు ఉండరు. మొక్కలు పెంచుకోవాలని అందరికీ ఇష్టమే ఉంటుంది, కాకపోతే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మనం కొంచెం టైం పెట్టి ప్రేమతో వాటి మీద మనం కూడా అది ఫీల్ అవుతూ పెంచితే కనుక చక్కగా మనము గార్డెనింగ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సరే, ఇవాళైతే గార్డెనింగ్ వీడియో కాదబ్బా. ఈరోజు తెలుసు కదా, ప్రోడక్ట్స్ నేను హెన్నా కలుపుకుంటున్నాను. మనకి ఈ రోజుల్లో ఒక పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికీ తెల్ల జుట్టు. సో వైట్ హెయిర్ అనేది చాలా అర్లీగా మనకు కనిపిస్తూ ఉంది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే మనం యూస్ చేసేటటువంటి షాంపూలు కానీ, ఫుడ్ ప్రాపర్గా ఉండదు, తర్వాత ఏవైనా సరే ఎక్కువ కెమికల్స్ మనము ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాము, సోప్స్ దగ్గర నుంచి అన్నీ కూడా. మేబీ ఏది మెయిన్ కారణమో తెలియదు, కానీ మనకైతే ఎక్కువ మందిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాబ్లం ఏంటంటే తెల్ల జుట్టు అనమాట. దీనికోసం మళ్ళీ మనం ఏం చేస్తామంటే ఈ తెల్ల జుట్టు కోసం మళ్ళీ కలర్స్ వేయడం స్టార్ట్ చేస్తాం కదా. మార్కెట్లో చాలా ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి, అందులో అమోనియా ఎక్కువగా ఉంటుంది, అలాగే కెమికల్స్ చాలా ఉంటాయి. వాటి యొక్క దుష్ప్రభావం అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఊహించలేము. మోస్ట్లీ అవైతే మనకు మంచివి కాదు, కొన్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలుసు. అలాగే చాలామందికి జుట్టు కూడా ఊడిపోతుంది కదా, ఎక్కువ జుట్టు రావడం అనేది చూస్తాం మనం కలర్స్ వేసుకున్నప్పుడు. ఎందుకంటే స్కాల్ప్ అనేది చాలా డ్రైగా అయిపోతుంది, చుండ్రు రావడం ఇవన్నీ కూడా మనము ఎక్కువగా చూస్తూ ఉంటాం. అలాగే ఒక్కొక్కసారి పిగ్మెంటేషన్ వచ్చే ప్రాబ్లం కూడా ఉంది కదండి ఈ కలర్స్ వల్ల. కాకపోతే మనకి ఏంటంటే టైం కూడా ఇంపార్టెంట్. డై వేసుకోవడము ఏంటంటే వితిన్ 5 మినిట్స్లో వేసుకోవచ్చు కదా, ఈజీగా అనిపిస్తుంది కాబట్టి వేస్తూ ఉంటాము. ఎనీవే మనం కొంచెం టైం స్పెండ్ చేస్తే కనుక మనము న్యాచురల్ పద్ధతిలో సహజంగా కూడా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. వాటికి సంబంధించినటువంటి వీడియో అనమాట. నేనైతే అదే ప్రాసెస్ ఫాలో అవుతాను, అదే నేను మీకు షేర్ చేస్తున్నాను. దానికోసం నేను యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే దీనికంటే ముందుగా మా దగ్గర కొన్ని హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే నేను మీకు యొక్క డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను, మీకు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు అనమాట. ఇది మేము తయారు చేసినటువంటి రీటా హెర్బల్ షాంపూ. ఇందులో కుంకుడుకాయలు, షీకాకాయ, అలాగే ఉసిరి, వాటితో పాటు మెయిన్గా ఫెనుగ్రీక్ అంటే మెంతులు అనేవి సహజంగా కండిషనర్ అనమాట. సో వాటితో పాటు మనకు కొన్ని ప్రోడక్ట్స్ ఇందులో సహజంగా అంటే వితౌట్ కెమికల్స్, ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా మనము ఇలా తయారు చేసుకోవచ్చు. దీనికి ఒక పెద్ద ప్రాసెస్ అయితే ఉంటుంది, ఆ ప్రాసెస్ కూడా నేను ఒకసారి మీకు వీడియో షేర్ చేస్తాను, మా యొక్క షాంపూ కష్టాలు అనేవి. కానీ చాలా బాగుంటుందండి. మనము ఇలా ఎందుకంటే కొద్దిగా కుంకుడుకాయలు కొంచెం డ్రై అనిపిస్తుంది జుట్టుకు పెట్టుకున్నప్పుడు. సో దాన్ని కొంచెం సాఫ్ట్నెస్ పెంచడానికి మనం ఇందులో కొన్ని సహజంగా కొన్ని పద్ధతుల్లో మనము దీన్ని సాఫ్ట్గా చేయొచ్చు అనమాట. అవన్నీ యూస్ చేసి తయారు చేసినటువంటి షాంపూ అనమాట. బాగుంటుంది. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. కొంతమంది అయితే యూస్ చేస్తున్నారండి మా దగ్గర తీసుకున్న వాళ్ళు పెట్టినటువంటి ఫీడ్బ్యాక్ కూడా ఉంది, బాగుంది అని. మీరు ట్రై చేయొచ్చు ఒక బాటిల్ తీసుకొని. ఓకే, అండ్ అలాగే మా దగ్గర కొన్ని ఆయిల్స్ అనమాట, హెయిర్ ఆయిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఒకటేమో ఆనియన్ హెయిర్ ఆయిల్,
ఆనియన్ హెయిర్ ఆయిల్లో సల్ఫర్ ఉంటుంది కాబట్టి రోజు మనం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది హెయిర్ ఫాల్ కంట్రోల్ కోసం. దీన్ని ఏంటంటే వారానికి 1 or 2 అనమాట, 2 times అప్లై చేసుకొని ఈవినింగ్ మార్నింగ్ హెడ్ బాత్ చేయొచ్చు. అలాగే మా దగ్గర 18 హెర్బ్స్ అంటే 18 రకాల వనమూలికలతో సహజ పద్ధతిలో తయారు చేసినటువంటి భృంగరాజ్ హెర్బల్ హెయిర్ ఆయిల్ కూడా అవైలబుల్గా ఉందండి. సో ఈ ఆయిల్ ఏంటంటే ముఖ్యంగా మనము రెగ్యులర్గా డైలీ అప్లికేషన్ అనమాట. అన్ని ప్రాబ్లమ్స్కి చుండ్రు కానీ జుట్టు రాలటం కానీ వీటన్నిటి కోసము అమ్మమ్మల కాలం నుంచి మనం వాటన్నిటిని అందులో కేశరాజ్ అని కూడా అంటారు భృంగరాజు. వీటితో పాటు మందార, ఉసిరి, శీకాకాయ, ఇందులో వట్టివేరు, తర్వాత అలోవీరా, ఇలా రకరకాలుగా అన్నీ కూడా సహజంగా తయారు చేసినటువంటి ఆయిల్ అనమాట. మీరు ఒక బాటిల్తో ట్రై చేయొచ్చు. మీకు బెస్ట్ అనిపిస్తే కనుక మీరు కంటిన్యూ చేసుకోవచ్చు అండి. ఇదే కాకుండా మా దగ్గర రోజ్మేరీ హెయిర్ రీగ్రోత్ ఆయిల్ కూడా ఉంది. అదేంటంటే ఆల్రెడీ హెయిర్ లాస్ అయిన వాళ్ళు రోజ్మేరీ యూస్ చేసుకుంటే మళ్ళీ హెయిర్ రీగ్రోత్ అనేది మనకు సహజంగా స్టిమ్యులేషన్ అనమాట, అది గ్రోత్ అవ్వటానికి మనకు ఛాన్సెస్ ఉంటాయి. మనము ఏదైనా సరే అట్లీస్ట్ మనం ఒక 2 months అన్నా వాడితే దాని యొక్క రిజల్ట్స్ అనేవి తెలుస్తాయండి. అయితే మనము ఈరోజు ఇవి మా ప్రోడక్ట్స్, వాటితో పాటు ఒక లిప్ బామ్ ఉందండి. ఇది కోకోనట్ ఆయిల్తో తయారు చేసింది. చాలా ఇష్టం నాకు, చాలామంది తీసుకుంటూ ఉంటారు, బాగుంటుంది. కోకోనట్ ఆయిల్, షియా బటరు ఇలా తయారు చేసింది. లిప్స్ అనేవి క్రాక్స్ రాకుండా మనం నైట్ అప్లై చేసుకోవచ్చు, లేదా మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ ఇలా మీరు బ్యాగ్లో వేసుకున్నా కూడా ఇది చాలా మంచి బ్యూటిఫుల్ గిఫ్ట్ అని నాకు అనిపిస్తుంది అనమాట. ఉమెన్కి చాలా రీజనబుల్ ప్రైస్లో మా దగ్గర అవైలబుల్గా ఉందండి ఇది కూడా. ఓకే, మా ప్రోడక్ట్స్ ఇవన్నమాట. అయితే ఈరోజు మనము సహజ పద్ధతిలో తెల్ల జుట్టును ఎలా మనము నల్లగా మార్చుకోవచ్చు, ఏంటి ఆ మెథడ్, ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ దాంట్లో కలుపుకోవడానికి ఇప్పుడు మనము చూద్దాం. దీనికి కావాల్సినవండి నేనైతే ఇలాగే కలుపుతాను. ముఖ్యంగా మనము సహజంగా అంటే న్యాచురల్ మెథడ్లో మనము గ్రే హెయిర్ కోసము కలర్ రావడానికి, బ్లాక్ కలర్ రావడానికి యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏంటంటే మెయిన్గా ఇందులో హెన్నా అండ్ ఇండిగో అనమాట. ఇవి మంచి ప్రోడక్ట్స్, మీకు ఎక్కడ దొరికినా తీసుకోండి. ఒకవేళ మా దగ్గర కావాలంటే కనుక మా దగ్గర కూడా అవైలబుల్గా ఉన్నాయండి. అయితే ఈ హెన్నాలో మీరు ఒకవేళ మీ ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే మీరు చాలా అదృష్టవంతులే. కుండీలో అయినా పెంచుకోండి, పౌడర్ అయినా చేసుకోండి, లేదా మీరు అప్పటికప్పుడు కూడా కలుపుకోవచ్చు. మనం గోరింటాకుని మిక్సీ పట్టుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. మా దగ్గర అయితే హెర్బల్ హెన్నా అంటే ఏంటంటే మీరు ఇందులో ఇంకా మీ దగ్గర ఏవైనా ప్రోడక్ట్స్ అంటే ఉసిరి లేదా మందార పౌడరు, మందార ఆకులు కానీ, పువ్వులు కానీ, రోజ్ పెటల్స్ కానీ, శీకాకాయ పౌడర్ కానీ ఇలాంటివి మీ దగ్గర అవైలబుల్ ఉంటే కనుక ఈ పౌడర్లో కలిపేసుకోవచ్చు, లేదా మీరు గోరింటాకు మిక్సీ పట్టినప్పుడు అందులో కూడా కలుపుకోవచ్చు అనమాట. ఇదైతే ఆల్రెడీ పౌడర్లో కలిపి ఉన్నాయి. ఇది హెర్బల్ హెన్నా మా దగ్గర అవైలబుల్గా ఉన్నటువంటి ప్రోడక్ట్ అనమాట. ఈ హెన్నాతో పాటు మనం ఫస్ట్ హెన్నా అప్లై చేసుకోవాలి హెయిర్కి, తర్వాత మనము నెక్స్ట్ డే ఇండిగో పెట్టాలి, లేదా అదే సేమ్ డే ఈవినింగ్ వరకు మనం మళ్ళీ ఇండిగో అప్లై చేసుకోవచ్చు అనమాట. కాకపోతే 2 times పెట్టాలి. అది కొంచెం లెంతీ ప్రాసెస్ అనిపిస్తుంది కాబట్టి మనకు అబ్బా అనిపిస్తుంది, లేట్ అవుతుందా ఇంత మళ్ళీ పెట్టాలా అనిపిస్తుంది. కానీ తప్పదు, మనము సహజ మెథడ్లో మనం న్యాచురల్ మెథడ్లో వెళ్ళాలంటే కనుక కొంచెం టైం తీసుకోవాలి. నేనేం చేస్తానంటే ఒకటేసారి కలిపి ఫ్రిడ్జ్లో పెడతాను. ఇది కలుపుకోవడం కూడా ప్రాసెస్ కాబట్టి మనకు ఒక్కొక్కసారి టైం ఉండదు కాబట్టి ఇంట్రెస్ట్ అనిపించదు. దానివల్ల మనం రెడీగా ఉందనుకోండి అప్లై చేసేసుకోవచ్చు. ఈ మెథడ్ అయితే మనము రెడీగా అప్లై చేసుకోవచ్చు, ప్లస్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ 1 week తర్వాత కూడా అప్లై చేసుకున్న సేమ్ రిజల్ట్స్ ఉంటాయి. ఓకే, సో హెన్నా కావాలి. ఇదేమో చూస్తున్నారు కదండి, ఇది పుల్లటి పెరుగు, ఇది పుల్లటి పెరుగు అనమాట. ఇదేమో టీ డికాక్షన్ అండి, కాఫీ కానీ టీ డికాక్షన్ కానీ తీసుకోవాలి. అలాగే నేనైతే 2 నిమ్మకాయలు తీసుకున్నాను. ఒక ఎగ్ కండిషనర్ అనమాట. ఒకవేళ మీరు ఆప్షనల్ అనమాట, మీరు ఎగ్ తినకపోతే కనుక కొద్దిగా మెంతి పౌడర్ వేసుకోండి. మెంతులు కూడా మంచి సహజ కండిషనర్. ఓకే, ఇందులో ఆల్రెడీ మెంతులు యాడ్ చేసి ఉంచుతాం మేము. మీరు ఇంట్లో ఉంటే కనుక మెంతులు కొద్దిగా పౌడర్ చేసేసుకొని ఒక 2 spoons ఇందులో యాడ్ చేసుకోండి ఎగ్ ప్లేస్లో. ఓకేనా, సో మనం ఇప్పుడు ఏం చేద్దాం, చాలా సింపుల్ ప్రాసెసే, కాకపోతే అప్లై చేసుకోవడమే కొద్దిగా మనకు టైం పడుతుంది అనిపిస్తుంది, కానీ జుట్టు అయితే మంచిగా పెరుగుతుంది. హెన్నా ఏంటంటే మంచి కలరెంట్ రావటమే కాకుండా థిక్గా చేస్తుందండి, జుట్టుని కొంచెం మందంగా కూడా చేస్తుంది. అండ్ జుట్టు రాలే దాన్ని అంటే మనము హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుందండి సహజ పద్ధతిలో. సో హెన్నాని తీసుకున్నాను ఇప్పుడు. ఇది హెర్బల్ హెన్నా. ఇందులో నేను ముందుగా ఈ యొక్క పుల్లటి పెరుగుని యాడ్ చేస్తున్నాను. కొంచెం దీన్ని స్మూత్గా చేసేసుకొని మనము ఇందులో వేసేసుకోవాలి.
ఓకే. సో ఇలా వేసుకున్న తర్వాత నేను టీ డికాక్షన్ అయితే నేను లాస్ట్ వేస్తాను అన్నిటి తర్వాత కొద్దిగా నిమ్మకాయలు. మనం ముందుగా దీన్ని కొద్దిగా ఇలా మిక్స్ చేసేద్దాం. ఇలా పుల్లటి పెరుగుతో మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను మీకు మా దగ్గర ప్రోడక్ట్ తీసుకున్న వాళ్ళకైతే నేను వాళ్ళకి గైడ్ కూడా చేస్తానండి ఎలా అప్లై చేసుకోవాలి అని. కొద్దిగా ఇండిగోకి అది కూడా ప్లాంట్ యొక్క పౌడరే, కానీ ఎలర్జీకి ఉంటారు కొంతమంది, అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక్కోసారి కొన్ని హెర్బ్స్ కూడా మనకి ఎలర్జీకి ఉంటుంది అనమాట, ఒకసారి చెక్ చేసుకోవాలి. అందుకని మనం ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు ఏదైనా సరే హెన్నా అయినా ఇండిగో అయినా కూడా మీరు లైట్గా ఒక వైపు కొద్దిగా ప్యాచ్ లాగా అప్లై చేసుకొని తర్వాత మనం అంత ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మనకు నార్మల్గా ఉంది అన్నప్పుడు మనము వెళ్ళాలి. హెర్బల్ ప్రోడక్టే కదా ఎలా అంటే అలా అప్లై చేద్దామంటే కుదరదు. అది కూడా మనకు ఒక్కొక్కసారి ఎలర్జీకి ఉండొచ్చు. కాబట్టి ఈ జాగ్రత్త అయితే మీరు తీసుకోవాలండి. నేను 2 నిమ్మకాయలు వేస్తాను కంపల్సరీ, నాకు కలర్ బాగా రావాలి. ఏంటంటే ఇండిగో డైరెక్ట్గా అప్లై చేస్తే వైట్ హెయిర్ బ్లాక్ అవ్వదండి. మనము ముందుగా వైట్ హెయిర్ కోసం మనము హెన్నా అప్లై చేసుకోవాలి. హెన్నా కలర్ చేంజ్ చేస్తుంది కదా, అప్పుడు ఆ యొక్క రెడ్ హెయిర్ని మాత్రమే, ఆ బ్రౌనిష్ రెడ్ కలర్లో వస్తుంది కదా, దాన్ని మాత్రమే ఇండిగో బ్లాక్ చేస్తుంది. వైట్ హెయిర్ని డైరెక్ట్గా చేయదన్నమాట. మేము ఎగ్ తింటాం కాబట్టి ఎగ్ వేసిన, ఎగ్ ఎల్లో అండ్ వైట్ 2 వేసాను. ఓకే, 2 వేసాను. తర్వాత నేను కొంచెం సెమీ సాలిడ్ ప్రిపరేషన్ రావాలండి. సెమీ సాలిడ్ ప్రిపరేషన్ కోసం మనము ఇంకా చివరిగా మనము డికాక్షన్తో మీకు సెమీ సాలిడ్ ప్రిపరేషన్ రావాలని చెప్పాను కదండి. సో ఆల్రెడీ నేను ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను. ఇది టీ డికాక్షన్ మరిగించుకొని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాను కాబట్టి ఇలా డైరెక్ట్గా కలిపేస్తున్నాను అనమాట. ఇది మాత్రం మనం కలిపేటప్పుడు కొద్దిగా ప్రిపరేషన్ అనేది సెమీ సాలిడ్గా, అంటే మనం అప్లికేషన్ చేసుకునేలాగా రావాలి. చాలా సింపుల్లే. ఇలా మనము ప్లాస్టిక్ బౌల్లో కలిపి పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట, క్యాప్ పెట్టేసి. ఇందులో నుంచి మనం ఎంత అప్లై చేస్తామో అంత తీసేసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టాలి. నేనైతే ఈవినింగ్ కలిపేస్తానండి. ఈవినింగ్ కలిపి మార్నింగ్ అప్లై చేసుకోవాలి. నేను ఇది అప్లై చేసేటప్పుడు ఇంకో వీడియో మీకు తప్పకుండా షేర్ చేస్తాను. సో ఇది కొంచెం సాలిడ్గా ఉంది కాబట్టి కొద్దిగా టీ డికాక్షన్ రిమైనింగ్ కూడా నేను ఇందులో కలిపేస్తున్నాను. కొంతమంది ఓన్లీ డికాక్షన్ కూడా కలుపుకుంటూ ఉంటారు, బట్ నేనేంటంటే ఇవన్నీ కలుపుతానండి మంచి రిజల్ట్ కోసం. జుట్టు మంచి మనము కష్టపడి కలుపుకొని మళ్ళీ సరిగ్గా కలర్ రాకపోయినా కూడా ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతాయి కదా. సో అందుకని నేను ఈ పద్ధతి పాటిస్తాను. మీకు ఏదైనా ఇంకో మెథడ్ తెలిస్తే హెన్నా కలుపుకునే మెథడు నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మనము అందరము షేర్ చేసుకుందాము. నేను ఫాలో అయ్యే మెథడ్ అయితే నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇలా చక్కగా మనము కలుపుకోండి. సెమీ సాలిడ్గా వచ్చేస్తుంది, బాగా నానుతుంది హెన్నా. మనం నైట్ అంతా కూడా ఇలా చక్కగా కలిపి పెట్టుకొని నేను నానబెట్టాలి. ఓకే, సో దీన్ని మనము డైరెక్ట్గా నెక్స్ట్ డే మార్నింగ్, నేను ఈవినింగ్ ఏం చేస్తానంటే ఇలా ఆయిల్ తీసుకొని, ఇలా భృంగరాజ్ ఆయిల్ అయితే చక్కగా ఇలా జుట్టు మొత్తము హ్యాపీగా మొత్తం అప్లై చేసుకుంటే మంచిగా తల కూడా ఆయిల్ తోటి మంచిగా నానుతుంది. నేను ఆయిల్ హెయిర్ మీదనే హెన్నా పెడతానండి. మీరు ఆయిల్ హెయిర్ మీద కూడా హెన్నా పెట్టవచ్చు, మంచి కలర్ వస్తుంది, ప్రాబ్లం ఏమీ లేదు. మనకు ఆయిల్ అనేది చాలా ప్రొటెక్షన్. ఓకే, సో ఇదన్నమాట ప్రిపరేషను. ఇది ఇలా కలిపేసుకొని దీన్ని క్యాప్ పెట్టి నేను ఇప్పుడే ఏం ఫ్రిడ్జ్లో పెట్టాను, ఈవినింగ్ కలిపేసి మనము రేపు మార్నింగ్ నేను ఇందులో కావాల్సినంత జుట్టుకి కావాల్సినంత తీసుకొని మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఓకే, అదనమాట. అండ్ మీకు ఇండిగో ఎలా కలపాలనేది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి. ఇండిగోలో మనము కొంచెం ల్యూక్ వామ్ వాటర్, కొద్దిగా గోరువెచ్చటి నీరు కలిపితే కనుక మరి హెన్నాలా కాదు కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది పేస్ట్ అప్లై చేసుకునేటప్పుడు. కానీ హెన్నా ఎంత అప్లై చేస్తామో ఇండిగో అంత అవసరం లేదు. జుట్టు అంతా ఏం తెల్లగా ఉండదు, ముఖ్యంగా మొదల్లోనే ఉంటుంది కాబట్టి ఇది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఒక కప్పు నిండా మనము
దీన్ని కొద్దిగా మనము హాట్ వాటర్ అంటే కొంచెం గోరువెచ్చని హాట్ వాటర్లో మనము కలిపేసుకొని చక్కగా జుట్టుకు అప్లై చేసుకోవాలి. ఎప్పుడు మనం రేపు హెన్నా పెట్టుకుంటాం కదా, ఈరోజు ఈవినింగ్ కలిపాము, మార్నింగ్ హెన్నా పెట్టుకుంటాము. మీకు సాటర్డే ఈవినింగ్ కలుపుకోండి, సండే మార్నింగ్ అప్లై చేసుకోండి హెన్నా. ఒక 1.5 అవర్ తర్వాత మీరు హెడ్ బాత్ చేసేయండి. లైట్ ఏదైనా మైల్డ్ షాంపూ తోటి హెడ్ బాత్ చేయండి, లేదా షాంపూ లేకపోతే కొంచెం గోరువెచ్చని నీటితోటి హెడ్ బాత్ చేయాలి. తర్వాత ఆరిన తర్వాత ఒక ఈవినింగ్ ఆర్ 2-3 అవర్స్ తర్వాత ఇండిగో పెట్టండి, జుట్టు నల్లగా అవుతుంది. అదనమాట. ఈ 2 ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర ఉన్నాయండి. మీకు అవైలబుల్గా ఉంటే మీరు తీసుకోండి. ఏది అవైలబుల్గా మీరు కొనుక్కోవద్దు అనుకుంటే ఒక గోరింటాకు చెట్టు వేసుకోండి, ఇండిగో మాత్రం తీసుకోవాలి. ఇండిగో చెట్టు పెంచుకోండి, ఇది ఆప్షనల్ అనమాట. ఒకవేళ మనకు అవన్నీ లేనప్పుడు ఖచ్చితంగా మనం కొనుక్కోవాలి. మీరు కావాలంటే కనుక మాకు ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ మెసేజ్ చేస్తే కనుక మా దగ్గర కొనుక్కోవచ్చు, మీ దగ్గర ఉన్నా పర్వాలేదు. హెన్నాలో మాత్రం మీరు అందులో ఏమైనా అదర్ ప్రోడక్ట్స్ ఉంటే కనుక మిక్స్ చేసుకొని మంచి రిజల్ట్స్ కోసం జుట్టు ఇంకా చక్కగా పొడవుగా పెరగడానికి, అలాగే జుట్టు రాలకుండా ఉండటానికి, అలాగే డాండ్రఫ్ కంట్రోల్ కోసం, ఇవన్నిటి కోసం అనమాట. ఓకే, ఇది ఈరోజు వీడియో. ఇది నేను కలిపినటువంటి హెన్నా. ఓకేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ మా గార్డెన్లో చాలా ఉంటాయి. అన్ని సహజ పద్ధతుల్లో మొక్కల్ని ఎలా పెంచడం, వాటికి ఎలాంటి ఫర్టిలైజర్స్ ఇవ్వడం, ఎలాంటి విత్తనాలు వేసుకోవాలి, ఇవన్నీ కూడా మేము షేర్ చేస్తూ ఉంటాం. మా వీడియోస్ ఫాలో అవ్వండి. అండ్ మా దగ్గర దొరికేటటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్స్ కూడా మీకు కావాలంటే కనుక ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఓన్లీ ఫర్ టెర్రస్ గార్డెన్ అండి, వాటిని కూడా మేము మేము పంపిస్తాము. దానికోసం ఇక్కడ కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, సో దట్ నేను మీకు క్యాట్లాగ్ అనేది మేము షేర్ చేస్తాం. ఓకేనా? మరో మంచి లాగ్తో మళ్ళీ జ్యోతి గార్డెన్లో కలుద్దాం. అందరికీ హ్యాపీ గార్డెనింగ్ అండి. సర్వేషణ సుఖ్నో భవంతు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.